మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు సంస్కారహీనంగా ఉన్నాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కొల్లు రవీంద్ర నీచంగా అసహ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దిగజారిపోయిన మనుషులతో రాజకీయాలు చేయాల్సి వస్తోందని, కొల్లు రవీంద్ర దిగజారిపోయిన వ్యక్తి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను 8వ క్లాస్ 9వ క్లాస్లో ఉంటేనే మా నాన్నగారిని చంపడానికి ప్రయత్నం చేశాను దిండు పెట్టి. నోటికి కొంచెం కూడా అరే రాజకీయాల్లో ఏం మాట్లాడుతున్నాం అనేది నా కర్మ. ఈ విధంగా నా కర్మ కంటే కూడా దేవుడు నాకు రాసిన కర్మ ఇది. నేను రాజకీయాలు మానుతానంటే కొడుక్కి చెప్పలేక, వద్దురా బాబు ఈ రాజకీయాలు, చాలామంది దిగజారిన మనుషులతో రాజకీయాలు చేసిన పరిస్థితి వస్తున్నాయి, రాజకీయాలు దిగజారుతున్నాయి, హాయిగా అమెరికానో పోయి శుభ్రంగా బతరా బాబు, మా దారిని మేము ప్రశాంతంగా బతుకుతాము అని చెప్పి నచ్చ చెప్పినా కూడా వినకపోవటం వల్ల సరే కడుపును పుట్టాడు కాబట్టి వదలలేం కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుని అతను నేను మానేస్తున్నా, నువ్వు మానేస్తున్నావు కదా నీకు దిగుతాను అంటున్నాడు. నేను మానేయటానికి నువ్వు రాజకీయాల్లో దిగాల్సిన అవసరం ఏమన్నా లేదు. నాకు ప్యాషను, నేను ప్రజాసేవ చేసి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఇంజనీరింగ్ చెప్పించాం కదా అని చెప్పాం ఆయనలా సరే అని వచ్చాం. మరి తండ్రి కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం. గతి లేక కొనసాగటమే మీలాంటి వాళ్ళతో ప్రత్యర్థిగా రాజకీయాలు చేయడం. డమ్మీగా నేను వేస్తే మీరు నామినేషన్ వేసా అంటున్నారు. పేర్ని కృష్ణమూర్తి గారికి డమ్మీగా వేసాను. ఎందుకు వేసాం? ఆయనకి ఆరోగ్యం బాగోలేని రీత్యా మీ ఇద్దరం మాట్లాడుకునేసాం తండ్రి కొడుకు. ఆయన నాతో డమ్మీగా నామినేషన్ వేయించారు. ఆయన నేను డమ్మీగా వేస్తే దాన్ని నువ్వు మరి ఏ యదవ నీతో మాట్లాడిచ్చాడో నాకు తెలియదు. ఇవన్నీ నీకు పుట్టిందా రవి గారు? నీకు మరి ఎవడన్నా దౌర్భాగ్యుడు ఎవడన్నా దీన్ని ఈ రకంగా చిత్రీకరించి, విషయాన్ని ఈ రకంగా చిత్రీకరించి నీతో మాట్లాడిచ్చాడా నాకు తెలియదు మరి.